హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ ఫ్రాక్ మీద పెయింటింగ్ వేశానండి నేను. అంటే ఈ 5 కొమ్మలే వేశాను, అందుకే ఆ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. అది ఇప్పుడు ఎలా వేయాలో నేర్చుకుందామండి. ఫస్ట్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నానండి, తర్వాత వైట్ తీసుకున్నాను. వైట్తో ముందు ఫ్లవర్ అంతా అలా నింపేసుకోవాలండి. నింపేసుకుని ఆనియన్ పింక్ కలర్ తీసుకుని దాని మీద మనం షేడింగ్ ఇచ్చుకోవాలన్నమాట. చూసారా, అలా అనమాట. రేకు షేప్ అవుట్ కాకుండా ఒక్కోసారి మనం వేసేటప్పుడు కొంచెం పక్కకి వెళ్తుందండి, వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ వేసుకోవాలి. మరీ లైట్గా ఉంటే ఇంకొంచెం కలర్ తీసుకుని ముందు రేకు చుట్టూ వేసేసుకోవాలండి. దాన్ని మధ్యలోకి పైనుంచి కిందకి లాగాలండి. అంటే మనం ఒకవైపే లాగాలి ఎప్పుడైనా సరే బ్రష్ని, అప్పుడు మనకి చక్కగా ఒక రేకు వచ్చేస్తుందండి. అదే పద్ధతిలో మిగతా ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా రౌండ్గా చుట్టూ వేసుకుని దాన్నే మనం కింద దాకా తీసుకొస్తే ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా వేసుకోవాలండి షేడింగ్ అనేది అనమాట. ఇలా వేసుకున్నప్పుడు మనకి బ్రష్ ఒక్కోసారి జరగకపోతే కొద్దిగా మీడియం కలుపుకోవచ్చండి. వాటర్ కలిపామనుకోండి, వాటర్ కలిపినా పలచబడుతుంది, కానీ వాటర్ కలిపితే ఏమవుతుందంటే 2-3 ఉతుకులు పడేసరికి అది ఫేడ్ అయిపోతుంది డిజైన్. అందుకని మీడియం కలుపుకుంటే బ్రష్ చక్కగా మనకి కదులుతుందన్నమాట, ఫ్రీగా నడుస్తుంది బ్రష్, మనం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా మనం ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. చూసారా, నేను వేసే విధానం చూసారండి. అంటే చాలామందికి వచ్చి ఉండొచ్చండి, రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఇలా వేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది చక్కగా కంప్లీట్ అవుతుంది. ఇందాక మీకు వైట్ షేడింగ్ చూపించలేదు కదండి, అది నాది నేను చూపించేసరికి కొంచెం మిస్ అయిందనమాట. అందుకని ఇంకో ఫ్లవర్ వేసేటప్పుడు మిమ్మల్ని వైట్ ఎలా వేయాలనేది చూపిస్తున్నా. ఏదైనా అండి బ్రష్ తిప్పేదేమేనండి, తిప్పడంలోనే ఉంటుందన్నమాట. అలా రౌండ్గా తిప్పుకుని మనం కంప్లీట్ చేసుకోండి. తర్వాత బ్లూతో అనమాట. అంటే 3 ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఈ డిజైన్లో, అందుకని 3 కలర్స్ వేసానండి. ఒకటి ఆనియన్ పింక్ కలరు, ఒకటేమో లావెండర్ షేడ్ అండి. ఫోటోలో మీకు బ్లూలా కనిపిస్తుంది కానీ లైట్ లావెండర్ అనమాట. తర్వాత ఇంకోటేమో రెడ్ అండి. ఈ 3 కలర్స్తో నేను ఫ్లవర్స్ ఇలా షేడింగ్ ఇచ్చానండి. డిజైన్ ఎప్పుడైనా అండి ఫ్యాబ్రిక్ పెయింట్స్తో మనం వేసేటప్పుడు కంప్లీట్ అయినాక లుక్ ఆరిన తర్వాత అది డిజైను దాని అందం తెలుస్తుందండి. ముందుగా అయితే తెలియదు, కొంచెం ఏదోలా అనిపిస్తుంది, కానీ ఆరిన తర్వాత అది చాలా బాగుంటుందన్నమాట. మనకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. చూసారా, బ్రష్ స్ట్రోక్స్ అన్నీ కూడా ఒకవైపు నుంచే వేసుకోవాలి మనం. అలా వేసుకుంటేనే ఫ్లవర్ యొక్క అందం తెలుస్తుందండి. ఇలా వేసుకుంటే ఈ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూసారండి, బ్లూ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదే పద్ధతిలో నేను ఈ కింద ఇంకోటి రెడ్ ఫ్లవర్ కూడా వేసేసానండి. ఇలా మనం వేసేసుకున్న తర్వాత మధ్యలో ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఎల్లో కలర్ తీసుకుని ఆకులకి మధ్యలో కూడా వేసాను. ఫస్ట్ ఆకులు ఎల్లోతో మనం కంప్లీట్గా నింపేసుకోవాలండి. చూసారా, ఇలాగ ఫుల్గా నింపేసుకోవాలి. నింపుకున్న తర్వాత గ్రీన్తో షేడింగ్ చేసుకుందాము. ఇదిగోండి, ఆకులన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఆ ఎల్లోతో మధ్యలో ఫ్లవర్లో వేసుకోవాలండి. కొంచెం ఆ రెడ్ ముందుకు వచ్చి అది కలర్ షేడ్ అయింది, అలా అయినా కూడా అందంగానే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ పెయింటింగు మనకి ఎంబ్రాయిడరీ లాగా ఒకేలాగా రాదండి, కొంచెం అటు ఇటుగా వస్తుంది. అలాగే చెట్టుకున్న ఆకులు పువ్వులు ఒకేలా ఉండవు కాబట్టి మనం ఇలా వేసుకోవచ్చు. బ్రష్ కొంచెం నాది ఓల్డ్ అయిందండి, అందుకని కొంచెం అలా వస్తుంది, షేప్ అవుట్ అవుతుంది. అయినప్పుడు మనం అలా కవర్ చేసుకోవాలన్నమాట. చూసారా, శాప్ గ్రీన్ తీసుకుని పైన ఇలా షేడింగ్ ఇచ్చుకున్నానండి. ఆకులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూసారండి, ఇలా వేసుకోవాలి మనం షేడింగ్ అనేది. ఇప్పుడు బ్రౌన్ తీసుకున్నానండి. బ్రౌన్తో ఈ మధ్యలో చూసారా ఈనెల్లాగా ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను అనమాట. చూసారా, సన్నగా. కానీ బ్రష్ కూడా 000 తీసుకున్నానండి. ఆ బ్రష్తో వేస్తే మనకు సన్నగా వస్తుందన్నమాట. అందుకని అయితే ఇక్కడ కొంచెం మరీ సన్నగా రావట్లేదండి నాకు, ఎందుకంటే ఫోన్ ఒక చేత్తో పట్టుకున్నాను, చెప్పాను కదండి ట్రైపాడ్ ప్రాబ్లం నాకు. అందుకని ఇలా ఒక్కోసారి ఇలా వేస్తున్నాను అనమాట. ఆకుల్లో ఈనెలు కూడా ఆ బ్రౌన్తోనే వేసానండి. చూసారా, ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఆరిన తర్వాత కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుందండి మనకి చూడడానికి. ఏ డిజైన్ అయినా కొంచెం పెద్దదైనా చిన్నదైనా ఇలా వేసేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్స్కి ఏ రంగు పువ్వుకి ఆ రంగుతో అవుట్లైన్ ఇచ్చేసుకోవాలండి. ఇచ్చుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. అంటే కొంచెం ఈలోపు ఆరుతుంది కదండి, మనం ఇవన్నీ వేసేలోపు ఆరుతుంది. ఆరిన తర్వాత కొంచెం అవుట్లైన్ ఇవ్వాలి. చెప్పాను కదండి, ఫోన్ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో నేను వేస్తున్నాను, అందుకని చిన్న చిన్న తేడాలు వచ్చినా ఏమనుకోకండి. మీకు ఐడియా ఉంటుంది కదా, నేను చెప్తుంటే అర్థమవుతుందని చెప్పని నేను అలా చెప్తున్నాను అనమాట. ఇలా వేసేసుకోవాలండి అన్ని పువ్వులకి కూడా. ఆనియన్ పింక్కి ఆనియన్ పింక్, రెడ్కి రెడ్, బ్లూకి బ్లూ, అదే లావెండర్ కలర్, కానీ బ్లూలాగే కనిపిస్తుందిలేండి. ఇందులో విడిగా అయితే లావెండర్ కనిపిస్తుంది మనకి, ఇలా ఫోన్లో కలర్లో కెమెరాలో ఇలా కనిపిస్తుంది.
ఏ కలర్కి ఆ కలర్ ఇలాగా అవుట్లైన్ చక్కగా వేసేసుకోవాలండి. సన్నగా 000 బ్రష్తో వేసుకుంటేనే మనకి సన్నగా వస్తుంది. ఇదిగోండి ఇలా అయిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది కదా! ఇలా అయినాక దీనికి అందం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఫ్లవర్ మధ్యలో ఈలోపు యెల్లో కొంచెం ఆరుతుందండి. ఇంకా ఇది కొంచెం ఆరలేదు. అందుకనే కొంచెం ముద్దగా వస్తున్నాయి. కొంచెం ఆరిపోతే మనకి సన్నగా వస్తాయండి చుక్కలు. అలా పెట్టుకుంటే ఫ్లవర్ చాలా అందంగా వస్తుందనమాట. ఎంబోజింగ్ లాగా వస్తుంది అవి. మధ్యలో కొంచెం ఇలా ఎత్తుగా చాలా బాగుంటుంది. అలా వేసుకుంటే మనకి డిజైన్ కంప్లీట్ అయిపోతుందండి. చూసారండి ఎంత బాగా వచ్చిందో. లాంగ్ ఫ్రాక్ మీద కింద వైపు వేసానండి 5 కొమ్మలు. కింద ఒక 3 వేసాను, పైన ఒక 2 వేసాను. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇలా ఈజీగా వేసుకోండి. థ్యాంక్ యూ.